హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో నోటిఫికేషన్ 1 వీక్ 10 డేస్ లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా, ఈ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ఏ రకంగా ఉంటుంది, దీనిపైన డిఫరెంట్ మెంబర్స్ వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో, అయితే ఈరోజు నా ఒపీనియన్ కూడా దీనిపైన ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అథెంటికేటెడ్గా, లాజికల్గా కరెక్టే అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదనిపిస్తే డిస్లైక్ చేసేయండి, నో ప్రాబ్లం. కానీ వీడియోని మాత్రం లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. అయితే ఎగ్జామినేషన్ ఉండేదైతే 100% డ్యామ్ షూర్. సో దాని ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, డిఫరెంట్ ఒపీనియన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే నా ఒపీనియన్ కూడా నేను పెడతాను మీడియా ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వరకు చూడండి. అయితే 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం ఆర్గనైజ్ చేసిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది 2 పేపర్స్గా ఉన్నదన్నమాట. పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, పేపర్ 2 సబ్జెక్ట్. టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ పేపర్ ఏదైతే ఉందో దాని సిలబస్ కాపీ నా దగ్గర అవైలబుల్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ పేపర్ 2 సిలబస్ కాపీ అవైలబుల్లో లేదు. అయితే దానికోసం ఒక చిన్న ఆల్టర్నేట్ ఏంటంటే, మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో 64 సబ్జెక్ట్స్లో ఆర్గనైజ్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్, మన వాట్సాప్ లింక్ క్లిక్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అని ఒక మెసేజ్ పెట్టండి, మేము రెగ్యులర్గా అప్డేట్స్ అందిస్తాము. నెక్స్ట్ లింక్ ఏదైతే ఉందో మన వాట్సాప్ గ్రూప్, అందులో చేరండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే దాని తర్వాత మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. ఫ్రీ స్టడీ మెటీరియల్లో 2018లో ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం ఆర్గనైజ్ చేసిన ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సీ వాళ్ళ ద్వారా కండక్ట్ చేశారో దాని యొక్క పేపర్ 2 64 సబ్జెక్ట్స్లో పేపర్ 2 క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. సో డౌన్లోడ్ చేసుకోండి, అందులో మీ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది సిలబస్ ఏ రకంగా ఉంటుందో. ఓకే, అయితే 2018లో ఆర్గనైజ్ చేసిన ఎగ్జామినేషన్ 2 పేపర్స్. పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ 120 మార్క్స్, పేపర్ 2 180 మార్క్స్, టోటల్గా 300 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పేపర్ 1 ఏదైతే ఉందో చూడండి, ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ ద యూనివర్సిటీ సిలబస్ ఫార్ ద స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ 1. ఈ పేపర్ 1 ఏదైతే ఉందో నెట్ ఎగ్జామినేషన్, సెట్ ఎగ్జామినేషన్, ఆర్సెట్ ఎగ్జామినేషన్లో ఏ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అదే సిలబస్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, 120 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కి నెగిటివ్ మార్క్ ఉంది. రాంగ్ చేస్తే 1/3 మార్క్స్ కట్ అయిపోతాయి. 120 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 10 చాప్టర్స్: టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, యాజ్ వెల్ as పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. ఈ 10 చాప్టర్స్లో ప్రతి చాప్టర్కి 10 to 15 క్వశ్చన్స్ చొప్పున 120 క్వశ్చన్స్ అడిగారు. ఇది పేపర్ 1. పేపర్ 2 అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు చాలామంది మైండ్లో రైజ్ అవుతున్న డౌట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ చాప్టర్ ఈ పాయింట్, ఈ పారాగ్రాఫ్ ఖచ్చితంగా చూడాలండి. అంటే ఈ పర్టికులర్ పేపర్ 1 ఎందుకు పెడుతున్నారు అంటే, క్యాండిడేట్ యొక్క టీచింగ్ అండ్ రీసెర్చ్ క్యాపబిలిటీస్. ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. యూనివర్సిటీస్ జాబ్ అంటేనే రీసెర్చ్ అండి. స్కూల్లో రీసెర్చ్ చేస్తారా? జూనియర్ కాలేజ్లో రీసెర్చ్ చేస్తారా? డిగ్రీ కాలేజ్లో రీసెర్చ్ చేస్తారా? ఎక్కడైనా చూసారా మీరు జూనియర్ కాలేజ్లో పిహెచ్డి ఇచ్చే చూసారా? డిగ్రీ కాలేజ్లో చూసారా? అట్లీస్ట్ పీజీ కాలేజ్లో చూసారా? ఈ యూనివర్సిటీస్కి మాత్రమే ఈ పిహెచ్డి ఇచ్చే పవర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దాని గురించి కూడా నేను చెప్తాను, దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ పర్టికులర్ పేపర్ 1 పెట్టడం ద్వారా టీచింగ్ అండ్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ని ఎవాల్యుయేట్ చేస్తారనమాట. ఇందులో ఫస్ట్ చాప్టర్ టీచింగ్ యాప్టిట్యూడ్, సెకండ్ చాప్టర్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, థర్డ్ చాప్టర్ కాంప్రహెన్షన్ కమ్యూనికేషన్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, ఫిఫ్త్ చాప్టర్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కంప్లీట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ఓవర్వ్యూ, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నెన్స్, పాలసీ, అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంటుందో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ పేపర్ 1లో ఉంటుంది. అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం, ఈ పర్టికులర్ పేపర్ ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది డిఫరెంట్ డౌట్స్ రైజ్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్.
ఈ పర్టికులర్ పేపర్ ఖచ్చితంగా ఉంటుంది అని నా ఒపీనియన్, ఉండాలి అని కూడా నా ఒపీనియన్. దానికి రీజన్ చెప్తాను చూడండి. మీరు రేపటి రోజు ఎవరైతే వీడియో చూస్తున్నారో, మీరు రేపటి రోజు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరిపోయారు, అసిస్టెంటా, అసోసియేటా, ప్రొఫెసరా. అక్కడ మీరు ఏం చేయాలి? పిహెచ్డీస్కి గైడెన్స్ ఇవ్వాలి. అయితే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కి 6 మంది పిహెచ్డీస్ ఇస్తారు, అసోసియేట్కి 8 ఇస్తారు, కొన్నిసార్లు 10 ఇస్తారు, ప్రొఫెసర్లకి మేబీ 10-12 ఇస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ. కొన్నిసార్లు అసిస్టెంట్కి 4 ఇస్తారు, అసోసియేట్కి 6 ఇస్తారు, ప్రొఫెసర్కి 8 ఇస్తారనమాట. ఇందులో 3 ఫుల్ టైం ఉంటారు, 3 పార్ట్ టైం ఉంటారు. అంటే ఇంట్లో 50% ఫుల్ టైం ఉంటారు, 50% పార్ట్ టైం ఉంటారు. పిహెచ్డి గైడెన్స్ ఇచ్చే ప్రాసెస్లో మీ దగ్గరికి వచ్చేసి మీ స్కాలర్ వచ్చి, సార్ నాకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద డౌట్ ఉంది సార్, దీని యొక్క రీసెర్చ్ ప్రాసెస్ నాకు అర్థం కాలేదు అంటే, మీకు రీసెర్చ్ నాలెడ్జ్ ఉంటేనే కదండి గైడెన్స్ ఇచ్చేది. మీకు రీసెర్చ్ నాలెడ్జ్ లేదు, ఏం చేస్తారు? మనకు రీసెర్చ్ అంత ఐడియా లేదండి, మన స్క్రీనింగ్ టెస్ట్లో కూడా రీసెర్చ్ గురించి పెట్టలేదు, బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో రీసెర్చ్ ఇంపార్టెన్స్, అందుకే పెట్టలేదు అని చెప్తారా? ఓకే, రేపటి రోజు మీరు యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాత మీరు మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. స్కూల్, డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడ కూడా ఈ ఫెసిలిటీ లేదండి. యూనివర్సిటీ ఫ్యాకల్టీస్కి ప్రొవిజన్ ఉంది. యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డిఫరెంట్ ఫండింగ్ ఏజెన్సీస్, యూజీసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాదాపుగా ఒక 20-30 ఫండింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, 200 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళకు ఒక చిన్న రీసెర్చ్ ప్రపోజల్ రాసి పంపించాలి. నేను ఈ రకంగా ఒక ఏరియాలో ఒక రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను, నాకెందుకో ఈ పర్టికులర్ ఏరియాలో రీసెర్చ్ చేస్తే దానివల్ల ఒక కొత్త ఫార్ములా కనుక్కునే అవకాశం ఉంది అని మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మీరు అప్లై చేసి ఆ ఫండింగ్ ఏజెన్సీస్కి పంపిస్తే, మినిమం మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అయితే మినిమం 50 లక్షల నుండి 10 కోట్ల ఫండ్ని శాంక్షన్ చేస్తారు. అయితే మీరు రీసెర్చ్ చేసి అది గన ప్రూవ్ చేసేస్తే మీరు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ సైంటిస్ట్గా మారిపోతారు. ఈ పొటెన్షియల్ ఎలా వస్తుంది అంటే, మీ దగ్గర రీసెర్చ్ ఉంటేనే వస్తుంది, రీసెర్చ్ లేకపోతే రాదు. ఈ ఫెసిలిటీస్ ఎక్స్క్లూజివ్గా స్కూల్లో టీచర్స్కి లేదే, ఇంటర్మీడియట్ కాలేజ్లో లేదే, డిగ్రీ కాలేజ్లో లేదే. ఈ ప్రొవిజన్ కేవలం యూనివర్సిటీలో వర్క్ చేసే ఫ్యాకల్టీస్కి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎన్ఐటీస్ వాళ్ళకి కానివ్వండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కానివ్వండి, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం 15 నుండి 20 వేల కోట్ల రూపాయలు R&Dsకి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి గవర్నమెంట్ ఇస్తుంది. రీసెర్చ్ చేయండి, కొత్తదనాన్ని కనుక్కోండి, ఇన్నోవేషన్ చేయండి, చేసి సో కంట్రీకి కొంచెం కాంట్రిబ్యూషన్ చేయండి. ఇస్రో ఏ రకంగా చేసిందో ఆ రకంగా రీసెర్చ్ చేసి కొత్త రీసెర్చ్ చేయండి, తప్పులు చేయండి, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయండి, మళ్ళీ తప్పులు చేయండి, రెక్టిఫై చేయండి, ఫైనల్గా పర్ఫెక్షన్ తీసుకొని రండి. అదే రీసెర్చ్. ఈ రీసెర్చ్ ఎబిలిటీని పేపర్ 1 ద్వారా క్లియర్గా చూడండి. ఈ రీసెర్చ్ ఎబిలిటీని పేపర్ 1 ద్వారా క్లియర్గా క్యాండిడేట్స్ యొక్క క్యాపబిలిటీని ఎవాల్యుయేట్ చేస్తేనే రేపటి రోజు అతను పిహెచ్డి గైడెన్స్ ఇవ్వగలడు, రీసెర్చ్ పబ్లికేషన్స్ చేయగలడు, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చేయగలడు. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే చూడండి, ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారండి. ఆ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే, కోర్ పేపర్లో ఎగ్జామినేషన్ పెట్టబోతున్నారు, అందులో ఇంగ్లీష్ చూడండి, అన్లైక్ ద అర్లియర్ మెథడ్ ఆఫ్ టెస్టింగ్ స్కిల్స్ సచ్ యాజ్ ఇంగ్లీష్. 2018లో ఎగ్జామినేషన్ పెడితే పేపర్ 1లో ఇంగ్లీష్ ఉందా? ఎవరండి బాబు మీకు చెప్పింది? తెలిసి మాట్లాడతారా, తెలియకుండా మాట్లాడతారా? 2018లో కావాలంటే ఏపీపీఎస్సీ వాళ్ళకి నేను ఆర్టీఏ ఫైల్ చేశాను, దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కనుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏపీపీఎస్సీకి సంబంధమే లేదు, మేము జస్ట్ ఎగ్జామినేషన్ పెట్టే ఏజెన్సీ మాత్రమే, సిలబస్ అంతా యూనివర్సిటీస్ ఇస్తారు. సో ఇంగ్లీష్ ఉంటుందా అండి? ఎవరండి చెప్పింది ఇంగ్లీష్ ఉంటుందని? సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పారో, హీ హ్యాస్ టు రియలైజ్ ఇంగ్లీష్ కాదండి. ఇప్పుడు 10 చాప్టర్స్ చూపించాను, ఇంగ్లీష్ కనిపించిందా మీకు? జనరల్ నాలెడ్జ్ కనిపించిందా? అది జనరల్ నాలెడ్జ్ కాదండి, అది రీసెర్చ్ నాలెడ్జ్.
అది ఇంగ్లీష్ కాదండి, అది టీచింగ్ అండ్ రీసెర్చ్ క్యాపబిలిటీస్. అది ప్రతి ఒక్క ప్రొఫెసర్కి కావాలి. అప్పుడే మీరు ప్రాజెక్ట్స్ అట్రాక్ట్ చేయగలరు, అప్పుడే మీరు గైడెన్స్ ఇవ్వగలరు, అప్పుడే మీరు ఆర్టికల్స్ని పబ్లిష్ చేయగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మన ఇండియాలోనే 2014లో లాంచ్ చేసిన NIRF ర్యాంకింగ్ చూడండి. NIRF ర్యాంకింగ్ ఐ విల్ షో యూ. ఎందుకంటే చాలామంది ఫ్యాకల్టీస్కి తెలుసో లేదో, సో ఊరికే వాళ్ళు జస్ట్ గొప్పలు చెప్పుకుంటారో, బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. NIRF ర్యాంకింగ్ ఏదైతే ఉందో, NIRF ర్యాంకింగ్ చూడండి, 2014లో లాంచ్ చేసిన NIRF ర్యాంకింగ్ ఏదైతే ఉందో, ఈ NIRF ర్యాంకింగ్ పారామీటర్స్లో, ఈ NIRF ర్యాంకింగ్ పారామీటర్స్ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ పారామీటర్స్లో దీనిపైన క్లిక్ చేస్తే, సో ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్ ఇస్తారండి. చూడండి, టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, రీసెర్చ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. చూడండి, ఇది కాకుండా మీరు కావాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క మ్యాండేట్ చూడండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క మ్యాండేట్లో కూడా చూడండి, ఇక్కడ ఏం మెన్షన్ చేశారు చూడండి, డిటర్మైనింగ్ అండ్ మెయింటైనింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ టీచింగ్, ఎగ్జామినేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ యూనివర్సిటీస్ పెట్టింది పేరు రీసెర్చ్కి. దానిపైన ఎగ్జామినేషన్ లేకుండా ఎలా ఉంటుందండి? పేపర్ 1 దానిపైన ఎగ్జామినేషన్ లేకుండా ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. చూడండి, దీన్ని బేస్ చేసుకొని ఏ యూనివర్సిటీస్ అయితే ఇక్కడ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయడం లేదు ఒక్కసారి చూడండి. NIRF ర్యాంకింగ్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్ర యూనివర్సిటీ 2019లో 29th పొజిషన్. యూ హ్యావ్ టు సీ దిస్. NIRF ర్యాంకింగ్లో ఆంధ్ర యూనివర్సిటీ 2019లో 29th పొజిషన్ పడిపోయింది, 36కి పడిపోయింది. మళ్ళీ 2020లో 36కి పడిపోయింది, 2021లో 48కి పడిపోయింది, 2022లో 71కి పడిపోయింది, 2023లో 76కి పడిపోయింది. ఎందుకు పడిపోయింది? రీసెర్చ్ లేదు. NIRF ర్యాంకింగ్ పారామీటర్స్లో వాళ్ళు ఫుల్ఫిల్ కాకపోతే, ఇందాక చూపించాను చూసారా, NIRF ర్యాంకింగ్ పారామీటర్స్లో ఫుల్ఫిల్ కాకపోతే ఆటోమేటిక్గా ర్యాంకింగ్ పడిపోతుంది. రీసెర్చ్ యొక్క ఇంపార్టెన్స్ అది. చూడండి, SV యూనివర్సిటీ 2019లో SV యూనివర్సిటీ ర్యాంక్ 72nd పొజిషన్, 2020లో SV యూనివర్సిటీ ర్యాంక్ 68th పొజిషన్, బెటర్. 2019లో 93rd పొజిషన్, 2023లో టాప్ 100 యూనివర్సిటీస్ నుండి బయటకు వచ్చేసిందండి SV యూనివర్సిటీ. ఎందుకు? వాట్ ఆర్ ద NIRF పారామీటర్స్? రీసెర్చ్ కూడా ఉంది, టీచింగ్ అండ్ రీసెర్చ్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అది ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక విషయాన్ని ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ కూడా చూడండి, 2019లో 43rd, 53, 62, 46, ఇప్పుడు 64th పొజిషన్ పడిపోతూ వచ్చింది. ఎందుకు? ఫ్యాకల్టీస్ లేరు, రీసెర్చ్ జరగడం లేదు. ఈ రకంగా మీరు రీసెర్చ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు కోర్ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామినేషన్ పెడితే ఎలా అండి? చూడండి, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ స్లైడ్ ప్రిపేర్ చేసింది దేనికోసం అంటే టు షో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ KL యూనివర్సిటీ. చూడండి, 74th పొజిషన్లో 2019లో ఉన్న KL యూనివర్సిటీ 70, 69, 54, 50th పొజిషన్కి వచ్చిందండి. ఇట్స్ రియల్లీ ఏ ప్రౌడ్ థింగ్. 2019లో ఏ పొజిషన్లో ఉన్న యూనివర్సిటీ చూడండి పెరుగుకుంటూ వచ్చి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫ్యాకల్టీస్ ఉన్నారు, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు, వండర్ఫుల్గా రీసెర్చ్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్ చేస్తున్నారు. ఈరోజు KL యూనివర్సిటీ టాప్ 10-100 యూనివర్సిటీస్లో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ పారామీటర్స్ ఇంక్లూడింగ్ రీసెర్చ్. అటువంటి రీసెర్చ్ పైన మనకు ఎగ్జామినేషన్ పెట్టకుంటే, సో రేపటి రోజు మనకు జాబ్ వచ్చినా కూడా మనం రీసెర్చ్ చేయగలమా? ఇక్కడ ఒక విషయం ఏదైతే ఉందో, నాకు కూడా రీసెర్చ్ మీద ఫుల్లీ అవగాహన లేదండి, నేను కూడా నేర్చుకుంటున్నాను. అయితే టు సమ్ ఎక్స్టెంట్ నేను ఒక మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా ఈజీగా డీల్ చేయగలను. కానీ ఈ క్యాపబిలిటీ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ యొక్క రోల్, అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్ యొక్క రోల్, ప్రొఫెసర్ యొక్క జాబ్ యొక్క రోల్స్ని మీరు చూసుకుంటే టీచింగ్ ఎంత ఇంపార్టెంటో రీసెర్చ్ కూడా అంతే ఇంపార్టెంట్. 50% teaching, 50% research for assistant professors, 60% research, 40% teaching for associate professors, 70 to 80% research as well as
20 to 30% టీచింగ్ ఫర్ ప్రొఫెసర్స్. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎక్కువ ఉంటే అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళకన్నా తక్కువ ఉంటారు, ప్రొఫెసర్స్ వాళ్ళకన్నా తక్కువ ఉంటారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే రీసెర్చ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేసి రీసెర్చ్, ఇన్నోవేషన్, పేటెంట్, కాపీ రైట్స్, టెక్నాలజీ ఈ రకంగా ముందుకు తీసుకెళ్లాలంటే రీసెర్చ్ క్యాపబిలిటీ ఖచ్చితంగా కావాలి. అటువంటి పేపర్లో ఇక్కడ అటువంటి పేపర్ కండక్ట్ చేయకుండా ఇక్కడ క్లియర్గా మీరు ఇంగ్లీష్ మీద కండక్ట్ చేస్తారంట. ఇంగ్లీష్ అసలు వాళ్ళకి పేపర్ 1లో ఏముంటుందో కూడా తెలియదండి. ఎవరైతే చెప్పారో చూడండి, అన్లైక్ ద అర్లియర్ మెథడ్ ఆఫ్ టెస్టింగ్ స్కిల్స్ సచ్ యాస్ ఇంగ్లీష్, 2018లో జరిగిన పేపర్ 1 మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మాకు పంపించండి అని చెప్పండి, పంపించేస్తాము. పేపర్ 2 క్వశ్చన్ పేపర్స్ అన్నీ మా యాప్లో ఉన్నాయి, ఫ్రీ స్టడీ మెటీరియల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ ఉందా మీరే చెక్ చేయాలి. అది జనరల్ నాలెడ్జ్, అది జనరల్ నాలెడ్జ్ కాదండి. ఎవరైతే చెప్పారో సార్ దయచేసి మీకు తెలియకుంటే గమ్మున ఉండండి, కానీ ఇటువంటి రాంగ్ న్యూస్లు మాత్రం ఇవ్వదండి సార్. అది ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ కాదు సార్, అది టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ which is very very compulsory for each and every faculty, which is very compulsory for each and every university faculty especially. అది ఉంటేనే రేపటి రోజు మీరు పిహెచ్డీస్కి గైడెన్స్ ఇవ్వగలరు, రీసెర్చ్ ప్రాజెక్ట్ని అట్రాక్ట్ చేయగలరు. అది లేకపోతే యూ కెనాట్ గైడ్ దెమ్. ఇది కాకుండా చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, ఇది కాకుండా యూ కెన్ అబ్జర్వ్ దెర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. ఇది కాకుండా మీరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క మ్యాండేట్ కూడా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అందులో కూడా రీసెర్చ్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ రేపటి రోజు మీరు నాక్ అక్రిడేషన్కి వెళ్ళాలనుకున్నా చూడండి, నాక్ అక్రిడేషన్కి వెళ్ళాలనుకుంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నాక్ అక్రిడేషన్కి వెళ్ళడం కోసం వేరే పారామీటర్స్ ఉన్నాయి. నేను కూడా నాక్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను, చాలామంది మీరు కూడా నాక్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తుంటారు. అయితే నాక్ పారామీటర్స్ ఒకసారి చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ నాక్ అండి. అందులో చూడండి పారామీటర్స్ చూడండి, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎక్స్టెన్షన్స్కి మై డియర్ ఫ్రెండ్స్ ఎన్ని పాయింట్స్ ఇచ్చారో మీరే చూడండి. ఇవన్నీ వేరియస్ పారామీటర్స్: టీచింగ్, లెర్నింగ్, ఎవాల్యుయేషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్, ఎక్స్టెన్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెర్నింగ్ రిసోర్సెస్. ఎవరో ఫ్యాకల్టీ చెప్పినట్టు ఇక్కడ ఇంగ్లీష్ లేదు సార్, ఇక్కడ జనరల్ నాలెడ్జ్ లేదు, రీసెర్చ్ క్యాపబిలిటీ ఉంది, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది కాకుండా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా రీసెర్చ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూడండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గెజెట్ రిలీజ్ చేసిందని దాని అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో చూడండి, రీసెర్చ్ పేపర్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్, రీసెర్చ్ గైడెన్స్, ట్రైనింగ్ కోర్సెస్ అండ్ కాన్ఫరెన్స్ సెమినార్స్ ఎక్సెట్రా. వీటికి ఏ రకంగా అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ యొక్క మార్క్స్ మీరు అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్ పాతదే కావచ్చు, ఇదే సేమ్ డాక్యుమెంట్ని కొత్త రెగ్యులేషన్లో కూడా యాడ్ చేశారు. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్. రేపటి రోజు యూనివర్సిటీ ఫ్యాకల్టీస్గా చేరే వాళ్ళకి రీసెర్చ్ నాలెడ్జ్ లేకపోతే వాట్ దే విల్ గైడ్? ఏం చేస్తారు మీరే ఆలోచించండి. ఇక్కడ ఇంగ్లీష్ లేదండి, జనరల్ నాలెడ్జ్ లేదు. నేను ప్రూఫ్తో లాజికల్గా మాట్లాడుతున్నాను. అలా అని చెప్పి సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లేకుంటే ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందంటే 100% ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఏం గైడెన్స్ ఇస్తారు? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పేపర్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తారండి, నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తారు, ఇంక్లూడ్ చేయాలి కూడా. లేకపోతే చాలామందికి రీసెర్చ్ క్యాపబిలిటీ గురించి ఐడియానే ఉండదు. చూడండి, ఇది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో రీసెర్చ్ యొక్క ఇంపార్టెన్స్ చూడండి. ఇది ప్రతి యూనివర్సిటీస్ ఫాలో అవ్వాలి. ఇది కాకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా చూడండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో క్లియర్గా మెన్షన్ చేశారు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ బిల్ ఏదైతే ఉందో 2023 ఇది సెటప్ చేసి 50,000 కోట్ల రూపాయల ఫండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి, రీసెర్చ్ సెంటర్స్కి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఐఐటీస్, స్టేట్ యూనివర్సిటీస్, ఎన్ఐటీస్, ఇన్ ద సేమ్ మేనర్ మనకు డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళందరికీ సో ఈ ఫండ్ అంతా ఓపెన్గా యాక్సెస్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో కంప్లీట్ రీసెర్చ్ ప్రపోజల్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ ముందు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. దాని తర్వాత మీకు 6 months, 1 year, 2 year, 50 lakh rupees దగ్గర నుండి 10 crores వరకు శాంక్షన్ చేస్తారో దట్ డిపెండ్స్ అపాన్ యువర్ రీసెర్చ్ క్యాపబిలిటీ. సో ఈ రీసెర్చ్ని మీరు ముందుకు తీసుకెళ్తేనే రేపటి రోజు ఒక వండర్ఫుల్ స్టార్ లాగా షైన్ అవుతారో. ఈ రీసెర్చ్ యాప్టిట్యూడ్ లేకుంటే ఎలా? మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను చూడండి, నాకు రీసెర్చ్ యాప్టిట్యూడ్ బాగా వచ్చు, నేను ఖచ్చితంగా ఈ రీసెర్చ్ యాప్టిట్యూడ్ పెట్టి జాబ్ సాధించాలనుకుంటున్నాను అనుకుంటే ఒక విషయం చెప్తాను చూడండి. సో ఈ పర్టికులర్ జాబ్ మీద
నేను ఫుల్లీ హోప్ ఏం పెట్టుకోలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ జాబ్స్ మీద నాకు కంప్లీట్గా ఇంట్రెస్ట్ కూడా పోయింది. ట్రై చేస్తాను, వస్తే వచ్చినట్టు, లేదా నాకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. నేను ఎక్కడైతే వండర్ఫుల్గా పర్ఫామ్ చేస్తానో ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉన్నాను ఆల్రెడీ. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా పర్ఫార్మెన్స్ చాలామందికి తెలుసు. ఒకవేళ నాకు వచ్చిన జాబ్ తీసుకుంటాను, కానీ ఒకవేళ రాకపోతే ఐ డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్, నాకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను నా స్వార్థానికి మాట్లాడడం లేదు, నేను ఇక్కడ లాజికల్గా మాట్లాడుతున్నాను. మీకు లాజికల్గా కరెక్టే అనిపిస్తే లైక్ చేయండి, రాంగ్ అనిపిస్తే డిస్లైక్ చేయండి. కానీ రీసెర్చ్ యొక్క ఇంపార్టెన్స్ మాత్రం 100% ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన ఇస్రో దగ్గరికి వచ్చేసి బాబు మాకు శాటిలైట్స్ తయారు చేసి ఇవ్వండి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామికల్, ఇండియా ఈజ్ నాలెడ్జ్ ఓషన్. India has opened, ISRO has opened a open market saying that మేము మీకు శాటిలైట్స్ తక్కువకే తయారు చేసి ఇస్తాం, మా బడ్జెట్ని మేమే, మా ఎక్స్పెన్సెస్ని మేమే మేనేజ్ చేసుకుంటాం. దీంతోపాటు అడిషనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది ఎక్స్ట్రా. ఈ రకంగా చూసుకుంటే ఇస్రో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద రీసెర్చ్ మై డియర్ ఫ్రెండ్స్. యూనివర్సిటీ ఫ్యాకల్టీస్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళని చాలామంది వేరే ఇన్స్టిట్యూట్స్కి పిలిపించి రీసెర్చ్ ఆర్గనైజ్ చేయించుకుంటారు. యాజ్ వెల్ యాజ్ ఎండిపిస్ ద్వారా, ఎఫ్డిపిస్ ద్వారా, మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళు ఫండ్ని రైజ్ చేసి యూనివర్సిటీ కూడా కాంట్రిబ్యూషన్ ఇస్తారో. మీరు యూనివర్సిటీస్కి ఎంత ఫండ్ రైజ్ చేసి ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని నాక్, ఎన్ఐఆర్ఎఫ్ ఇంకా యూజీసీ యొక్క డిఫరెంట్ స్కేల్స్ మీద మీకు మంచి పాయింట్స్ వస్తాయి. యూనివర్సిటీ ర్యాంకింగ్ పెరుగుతుంది, అక్రిడేషన్ యొక్క లెవెల్ పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ రీసెర్చ్. అయితే దీన్ని బేస్ చేసుకొని ఈ ఫండ్ ద్వారా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి స్పాన్సర్ చేస్తుంది. సో ఇండియాలో ఉన్న లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో నాక్ అక్రిడేషన్ చూసుకోండి, ఎన్బి అక్రిడేషన్ చూసుకోండి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూడండి, దిస్ ఈజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా మీకు రీసెర్చ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని పేపర్ 1లో ఇంక్లూడ్ చేయాల్సిందే. అలా ఉంటేనే బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. టైం తక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ పేపర్ని ఇంక్లూడ్ చేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో దిస్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ బికాస్ రీసెర్చ్ ఎబిలిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా టీచింగ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏ రకంగా వర్క్ అవుతాయి, దాని స్ట్రక్చర్ ఏంటి, గవర్నెన్స్, పాలసీ, అడ్మినిస్ట్రేషన్, ఫండింగ్ ఏజెన్సీస్ మనకి ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా రీసెర్చ్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేయాలి, కమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసి రీసెర్చ్ స్కీమ్స్ ఏవేవి ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ నాలెడ్జ్ రావాలి అంటే ఖచ్చితంగా పేపర్ 1 ఇంక్లూడ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మ్యాండేటరీ. అయితే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటేనే బెటర్. మీ ఒపీనియన్స్ కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే రేపటి రోజు ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసిన తర్వాత నలుగురికి బెనిఫిట్ అవ్వాలి. అయితే ఇందులో ఇంగ్లీష్ కాదండి ఉండేది, ఇందులో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ కాదు. ఖచ్చితంగా పేపర్ 1 ఇంక్లూడ్ చేస్తేనే బెటర్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ దాని మీద ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు. మీ తప్పు, మీరు సిలబస్ని ఇంకా చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇంకా రాకముందే దానికన్నా 4 to 5 months ముందు ఏప్రిల్ 2023లో సిలబస్ని మేము చేంజ్ చేస్తున్నామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. మీరు సిలబస్ చేంజ్ చేసే ప్రాసెస్ ఏమైనా మీ మైండ్లో ఉనింటే ముందే క్లియర్గా చెప్పేయాలి. ఇలా చెప్తేనే చాలామంది ఆస్పిరెంట్స్కి ఇది బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రిపరేషన్ చేసుకుంటారు. అయితే ఎవరైతే టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన వాళ్ళు, వాళ్ళ శ్రమంతా వేస్ట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. 100% ఈ పేపర్ ఇంక్లూడ్ చేస్తారు. ఇంకా కన్ఫామ్ కాదు. మీరు ఏ న్యూస్ అయితే చూసారో కావాలంటే వాళ్ళని అడిగి కనుక్కోండి. ఇది కన్ఫామ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారు. నేను కూడా నా తరఫు నుండి రిప్రజెంటేషన్ ఇస్తాను. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి. ఇది మస్ట్ అండ్ షుడ్గా కావాలి. సో ఇంకా డిసైడ్ కాలేదు. సో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 2 ఏదైతే ఉందో నెట్ సిలబస్, గేట్ సిలబస్ని చూస్తే మీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుందండి. మీరు కావాలంటే సిఎస్ఐఆర్ నెట్ ఫిజిక్స్ సిలబస్ చూడండి, గేట్ ఫిజిక్స్ సిలబస్ చూడండి, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఒక 1 week 10 daysలో కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఈ పర్టికులర్ టాపిక్ని ఇంక్లూడ్ చేస్తేనే రేపటి రోజు యూనివర్సిటీస్ వండర్ఫుల్గా షైన్ అవుతాయి. ఇస్రో లాగా దేశం యొక్క పేరుని ఇంకా హైయెస్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఎందుకంటే ఇండియా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లు కానివ్వండి, QS వరల్డ్ ర్యాంకింగ్లు కానివ్వండి, టాప్ 10, టాప్ 100 పొజిషన్స్లో వచ్చిన సందర్భాలు చాలా 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 తక్కువ మై డియర్ ఫ్రెండ్స్. టాప్ 100
టాప్ 100 పొజిషన్స్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీస్లో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ QS వరల్డ్ ర్యాంకింగ్ టాప్ 100 పొజిషన్స్ వచ్చిన సందర్భాల్లో 10 ఏళ్లలో చాలా చాలా తక్కువ, మేబీ 1 or 2 times. సో వీ నీడ్ టు కంపీట్ విత్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా డిఫరెంట్ రీసెర్చ్ ఓరియంటెడ్ స్కీమ్స్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా డిఫరెంట్ రీసెర్చ్ ఓరియంటెడ్ స్కీమ్స్ని కూడా ప్రవేశపెట్టింది. అయితే ఖచ్చితంగా దీనిపైన నాలెడ్జ్ అయితే 100% ఉండాలి, రీసెర్చ్ ఓరియంటెడ్ స్కీమ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసి హైయర్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ స్కీమ్స్ ఉంటాయి, దాదాపుగా 15-20 రీసెర్చ్ స్కీమ్స్ ఉన్నాయి. సో మీరు చూడండి, రీసెర్చబిలిటీ ఈజ్ వెరీ మ్యాండేటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ హూ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ హిస్ కెరియర్ ఇన్ యూనివర్సిటీస్, వెదర్ ఇట్ ఈస్ అసిస్టెంట్, అసోసియేట్ ఆర్ ప్రొఫెసర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ మీ కామెంట్స్ని దయచేసి, మీ డౌట్స్ని దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, లాజికల్గా కరెక్ట్ అనిపిస్తే లైక్ ఇవ్వండి, లేదంటే డిస్లైక్ చేసి నేను నో ప్రాబ్లం, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. బట్ లెట్స్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. పేపర్ 1 ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.